మెతుకు సీమ మణిహారం సకల కళల సుమహారం పలుకులమ్మ వడిలోని సరిగమ వీణానాదం మా సిద్ధిపేట మరుమల్లె తోట మా సిద్ధిపేట మరుమల్లె తోట అడుగడుగున ఆలయాలు భక్తి భావ నిలయాలు సామాజిక సేవలతో సాగిపోవు సంస్థలు విజ్ఞాన నిధులైన విద్యా కేంద్రాలు విలసిల్లిన కల్పతరువు మా సిద్ధిపేట మా సిద్ధిపేట మరుమల్లె తోట మెతుకు సీమ మణిహారం సకల కళల సుమహారం పలుకులమ్మ వడిలోని సరిగమ వీణానాదం మా సిద్ధిపేట మరుమల్లె తోట మా సిద్ధిపేట మరుమల్లె తోట జనతను జాగృత పరిచే కవిశేఖరులు గళమున అమృతములొలికే గాయకమణులు కుంచెను చిత్రము గమలుచు మేటి చిత్రకారులు నర్తనమే జీవనమౌ నాట్యకారులు పులితో శిల పలికించే శిల్పకారులు కొలువైన కోట మా సిద్ధిపేట మా సిద్ధిపేట మరుమల్లె తోట మా సిద్ధిపేట మరుమల్లె తోట మెతుకు సీమ మణిహారం సకల కళల సుమహారం పలుకులమ్మ వడిలోని సరిగమ వీణానాదం మా సిద్ధిపేట మరుమల్లె తోట మా సిద్ధిపేట మరుమల్లె తోట మరుమల్లె తోట మరుమల్లె తోట తల్లికి శ్రీనివాసం చదువుల తల్లికి నిత్య నివాసం ఆనంద గోపురం ఈ సిద్దిపేట కళల కల్పవల్లికి ఆనాదు నుంచి ఆవాసం ఈ సిద్దిపేట ఈ సిద్దిపేట ఈ బంగారు కోట ఈ మరుమల్లె తోటను పరిశుభ్రంగా ఉంచడానికి సాయశక్తులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. పురపాలక సంఘం వారైతే మరీ కృషి చేస్తున్నారు. ఇందులో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులు శుభోదయలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఓ 18 మందిని తీసుకొని ఓ 9 ఐటమ్ తీసుకొని ఒకరు సీడీలు, ఒకరు ఖాళీ డబ్బాలు, ఒకరు వాటర్ బాటిల్స్, ఒకరు కాగితాలు, ఒకరు డబ్బాలు, తర్వాత ఒకరు ప్లాస్టిక్ కాగితాలు, పాల పాకెట్లు, చాక్లెట్ల కాగితాలు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పాఠశాల మొత్తంలో ఉండేటటువంటి విద్యార్థుల దగ్గర వాళ్ళు సేకరించాలి. ఆ పాఠశాల విద్యార్థి ఒక విద్యార్థి తన ఇంటి దగ్గర నుంచి అటువైపు 5 ఇటువైపు 5 ఇళ్లలో నుంచి సేకరిస్తున్నారు. చాక్లెట్ల కాగితాలు ఉన్నాయనుకోండి, అటు 5 ఇంట్లో అది 5 ఇళ్లలో ఆ పిల్లవాడు చాక్లెట్ల కాగితాలన్నీ సేకరించుకొని ఇక్కడ ఉండేటువంటి అబ్బాయికి తెచ్చిస్తాడు. ఈ అబ్బాయి ఆ బాక్స్లో వేసుకుంటాడు. అట్లాగే సీడీలు, వేస్ట్ సీడీలో ఉండేటటువంటి వ్యక్తులకు సీడీలు తీసుకురమ్మని చెప్తే ఆ విద్యార్థి 5 ఇళ్లలో ఒక విద్యార్థి 5 ఇళ్లలో తన ఉండేటటువంటి ఇంటి దగ్గర నుంచి 5 ఇళ్ళు ఇటు 5 ఇళ్ళు అటు అక్కడ నుంచి ఓ 10 ఇళ్లలో నుంచి సీడీలు తయారు చేసుకొస్తారు. వాటర్ బాటిల్, ఖాళీగా ఉండే వాటర్ బాటిల్ ఇమ్మని చెప్పి వాళ్ళ అమ్మల దగ్గర నుంచి అడుగుతారు. తర్వాత ఖాళీ డబ్బాలు, తర్వాత ట్యూబ్స్, తర్వాత ఈ క్లోజప్, పెప్సిడెంట్, తర్వాత రకరకాల పేస్ట్ ఐటమ్స్, ఇవన్నీ ప్లాస్టిక్ కాగితాలన్నీ కూడా అవన్నీ అడుగుతూ వాళ్ళందరికీ ఒక అవగాహన వస్తుంది. అదే ఎందుకు తీసుకువెళ్తున్నాడు ఈ పిల్లవాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు, మా పాఠశాలలో తీసుకురమ్మన్నారు. ఎందుకు తీసుకురమ్మన్నారు పాఠశాలలో? ఓహో ఏదో దీనివల్ల రీసైక్లింగ్ చేసేసి ఇది బాగా మళ్ళీ కొత్తగా తయారు చేస్తుంది.
ఇదే ప్లాస్టిక్ ఇట్లాగే చెత్తలో వేసేస్తే, ఆ తడి చెత్తలో వేసేస్తే అది వేస్ట్ అవుతుంది. అది వేస్ట్ మళ్ళీ వేరు చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి మనమంతా కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనం ఇచ్చేసినట్టయితే దాన్ని వాడుకలో తీసుకొస్తారు. ఈ వాడుకలో చేస్తుంటే మన దగ్గర ఉండే వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది, ఆ స్వచ్ఛంగా తయారు చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క పాఠశాలలో ప్రతి విద్యార్థి చేసినాడు అనుకోండి. అటు ప్రభుత్వ పాఠశాలలు, అట్లా ప్రైవేట్ పాఠశాలలు ఉన్న సిద్దిపేట పాఠశాలలు అందరూ కూడా దాదాపు విద్యార్థులంతా కూడా సిద్దిపేట పరిసర ప్రాంతాల నుంచి వచ్చేస్తారు. ఎవరైనా పిల్లవాడు చదువుకోలేనటువంటి పిల్లవాడు ఉన్నా కూడా ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటిని టచ్ చేస్తాడు. తప్పకుండా దాంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఒక విద్యార్థి 9-10 ఐటెంలు అడుగుతున్నాడు. ఈ తడి చెత్తలో ఉండేటువంటి వస్తువులు కాకుండా పొడి చెత్తలో ఉండేటువంటి వస్తువులు అన్నిటినీ కూడా దీంట్లో నుంచి అడుగుతున్నాడు. అడిగే వరకు వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సంచిలో నేను ఐటెంలు వేసేయాలి. ఒక నెల రోజులు ఇది అంతా కలెక్ట్ చేసిన తర్వాత, నెల రోజుల తర్వాత ఆ ఇంటి వాళ్ళు తడి చెత్తలో పొడి చెత్త వేయడానికి అస్సలు పూనుకోరు. వాళ్ళకు ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది. ఇది పనికొచ్చేటువంటి వస్తువు, ఇది మనం మున్సిపాలిటీ మొన్నటిదాకా శుభోదయ విద్యాలయ విద్యార్థులు సేకరించారు, అట్లాగే దీన్ని మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలి. మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తే దీన్ని తీసుకొని వేరు చేసి మళ్ళీ కొత్త వస్తువుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. మన పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి కంపెనీలు పెట్టారు. అవి బాగా ఉపయోగపడతాయి, సమాజానికి ఉపయోగపడతాయి. సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం మనం తప్పకుండా చేయాలి అనేటటువంటి అవగాహన తొందరగా వచ్చేస్తుంది. తొందరగా అవగాహన పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఈ అపురూపమైనటువంటి కార్యక్రమానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. మా పాఠశాలలో ఉండే విద్యార్థులంతా కూడా ఈ వస్తువులన్నీ సేకరించారు. సేకరించేయడం కాదు, వాళ్ళకందరికీ అవగాహన కలిగించారు. వాళ్ళు ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క విషయం ఎంత వాళ్ళకి అవగాహన కలిగించేసి ఈ వస్తువు ద్వారా ఈ కొత్త వస్తువు తయారవుతుందా అని చెప్పి ఆలోచనతో వాళ్ళందరూ కూడా కొత్త వస్తువులను తీసుకొని వచ్చేసి పాఠశాలలో పెట్టారు. వీళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ వాళ్ళకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నారు. సీడీ రూపంలో చూపెట్టనున్నారు, పత్రికా రూపంలో చూపెట్టనున్నారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ గారు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా విద్యార్థులకు అందరికీ అభినందించడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. భారత్లో భాగంగా స్వచ్ఛంద సిద్దిపేట కార్యక్రమంలో పొడి చెత్త సేకరణ విభాగంలో మా టీం పాల్గొంటోంది. దీనిలో నేను చాక్లెట్ల కవర్ సేకరించే విభాగంలో పాల్గొంటున్నాను. మా పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి ఇటైదీళ్ళ నుంచి చాక్లెట్ల కవర్లు తెమ్మని నేను చెప్పాను. వాళ్ళు నాకు చాలా సహకరించి ఇన్ని దినం నేను సేకరించేలా చేశారు. మళ్ళీ దీనివల్ల వీటిని రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులను తయారు చేస్తారు. దీనివల్ల చెత్త ఉండదు. మళ్ళీ సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి పొడి చెత్తను తడి చెత్త నుంచి వేరు చేసి ఇవ్వాలని తెలుస్తుంది. దీనివల్ల కొంచెం సమయం వృధా కాకుండా ఉంటుంది. మా స్కూల్ కరెస్పాండెంట్ గారు మాకు ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. మా స్కూల్లో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం విభాగంలో స్వచ్ఛ భారత్తో భాగంగా మోడీ గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా స్కూల్లో చేపట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మనం తడి చెత్త పొడి చెత్త విభాగంలో అందరి ఇళ్లకు సంచులు ఇచ్చారు. కానీ వారు అందులో చెత్త వేయడం లేదు. అందుకని మా స్కూల్లో మా సార్ చెప్పినట్టు మేము ఇటైదీళ్ళు తిరిగి ట్యూబ్స్ సేకరించి మా స్కూల్లో పిల్లలందరికీ చెప్పాము తెమ్మని. వాళ్ళు తెచ్చారు. మేము ఇలా సేకరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాము. మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు మాకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేము ఇందులో పాల్గొన్నాము. నేను ఎంచుకున్న వస్తువు ప్లాస్టిక్ కవర్లు. మా ప్రధానోపాధ్యాయులు గారు విద్యార్థులకు అందరికీ చెప్పి వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు అట్లా తెచ్చుకోమన్నారు. వాళ్ళు నాకు ఎంతో సహకరించారు. మన బయట ప్రాంతం ఎలా నీట్గా ఉంటుందో మన స్కూల్లో కూడా అలా నీట్గా ఉంచుకోవాలి. తడి చెత్త పొడి చెత్త ఒక దగ్గర వేయకూడదని మాకు చెప్పాలి. మేము అందువల్ల తడి చెత్త పొడి చెత్త వేరు చేశాము. ये वाव प्रोग्राम हमारे प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी स्वच्छ भारत के ऐसा शुरू करे, तो हम लोग भी स्वच्छ सिद्दिपेट के ऐसा शुरू कर रहे हैं, क्योंकि सिद्दिपेट भी थोड़ा साफ रहना। हमारे स्कूल में हर बच्चे को बोले कि उनके घर के पास 5 सीधे हाथ की तरफ 5 दाएं की तरफ 5 घरों से कुछ ना कुछ आइटम्स कलेक्ट करके लाके दिए और हम लोग वसूल कर रहे हैं। इसकी मदद से दुनिया में भारत में गंदगी नहीं रहती और भारत भी पहले स्थान पर आ जाता है। स्कूल में
बोलिए सर करस्पॉन्डेंट एजाज अहमद सर, ये मेरे को ये दिए कि ये तड़ी चत्ता पोड़ी चत्ता है सो ये राइट साइड में 5 घरा लेफ्ट साइड में 5 घरा में से जो सुल करके लाओ बोले मैं कर दिया। हमारे दोस्तों में मेरे को बहुत मदद करे और ये भारत देश में जो प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी भी स्वच्छ भारत के बारे में ये इसमें बोले हैं। हम भी इसे तड़ी चेता ये पड़ी चेता ये रिसाइकिल हो तो दूसरे पेपर या दूसरे वगैरह वगैरह तैयार होके या देश में आते और बीमारियां भी नहीं रहती। बीमारियों से बहुत जन इन्वॉल्व हो रहे हैं, उसको वो भी बीमारियां पूरे स्वच्छ भारत में आए तो चले आते। अभी ये तड़ी चेता पोड़ी चेता जो है सो रिसाइकिल होता अलग अलग करके देना म्यूनसिपालिटी वालों को भी ये दिए तो जो रिसाइकिल होता। భాగంలో మా పాఠశాలలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మా పాఠశాలలో అవలంబించారు. దానికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సమాజంలో నేను కూడా ఒక దేనిపైన అవగాహన తేవడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మా పాఠశాలలో పొద్దున్నే ప్రేయర్లో అందరికీ అవగాహన చెప్తాను. వాళ్ళ ఎడమ వైపు ఉండే 5 ఇళ్ళ నుండి కుడివైపు ఉండే 5 ఇళ్ళ నుండి పొడి చెత్తను సేకరించి మా పాఠశాలలోకి తీసుకొని రమ్మని చెప్తాను. ఇదే విధంగా మన పాఠశాలలో కాకుండా సిద్దిపేటలో ఉండే ప్రతి ఒక్క పాఠశాలలో ఇదే విధంగా చేస్తే సిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేటగా మారుతుందని నేను కోరుకుంటున్నాను. నేను ఇటు 5 ఇళ్ళ నుంచి ఇటు 5 ఇళ్ళ నుంచి చెప్పాను. వాళ్ళు నాకు కొన్ని వాటర్ బాటిల్స్ ఇచ్చారు. నేను దానిని చేస్తూ దీనివల్ల ఒక రీసైకిల్ తయారవుతుందని. మున్సిపాలిటీలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మేము క్యాసెట్ ఎజాజ్ అహ్మద్ కరస్పాండెంట్ గారు క్యాసెట్లను ఇచ్చారు. అందులో ఇటుపక్క 5 ఇటుపక్క 5లో క్యాసెట్ సేకరించారు. ఈ క్యాసెట్లు మళ్ళీ రీసైక్లింగ్ మా స్కూల్ కరస్పాండెంట్ ఎజాజ్ అహ్మద్ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇటుపక్క 5 నుంచి కాటన్ డబ్బాలు తీసుకొని దగ్గర పెట్టుకోమన్నారు. దీన్ని రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త రూపాన్ని తయారు చేస్తారు. వీటితోటి మనకు చాలా ఉపయోగం ఉంది. వీటిని పడిస్తే మనకు చాలా రోగాలు వస్తాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా మీరు ఇప్పుడు స్వచ్ఛ ఛాంపియన్స్ ఆల్రెడీ మీ సార్ వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మీరు ఇలా చేశారు కాబట్టి మీ స్కూల్ తరఫు నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెంబర్ని మా మున్సిపల్ వెబ్సైట్లో పెడతాం. మేమైతే లాస్ట్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ మంత్ లోపల మీరు మున్సిపాలిటీ వెబ్సైట్ కనుక చూసినట్లయితే స్కూల్స్ లెవెల్లో ఉన్నటువంటి స్వచ్ఛ ఛాంపియన్స్ ఎవరంటే శుభోదయ విద్యార్థులు అని చెప్పేసి మీరందరూ కూడా పాస్పోర్ట్ సైజ్ కూడా ఫోటోలు కూడా ఇవ్వండి. ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మీ సార్ వాళ్ళకి ఇవ్వండి. మీ డేట్ మీ బయోడేటా కూడా వచ్చేసేస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఒక నెల రోజులు స్వచ్ఛ ఛాంపియన్స్గా గుర్తించేసి మున్సిపల్ వెబ్సైట్లో అప్లోడ్ చేపిస్తాం. ఒకటి. రెండో కాన్సెప్ట్ ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే సామాజిక స్పృహ అన్నది మనకు అనుగుణంగా కూడా బయటకు వస్తే తప్ప ఇలాంటి పనులు చేయలేము, నాకెందుకులే అని ఇంటి వాళ్ళే వదిలిపెట్టినటువంటి ఈ సందర్భం లోపల మీరందరూ కూడా చాలా చక్కగా మీకు ఇచ్చినటువంటి వర్కుని బాగా బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తర్వాత సిద్దిపేట టౌన్ లోపల 60 స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఇందాక మీ సార్ వాళ్ళు చెప్పారు. ఈ 60 స్కూల్స్లో చిల్డ్రన్స్ వాళ్ళు ఇన్ని రకాలుగా చేయడం అందరి వల్ల కాకపోయినా మీరు మీ ఇంటిలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్ని కొంతవరకు మోటివేట్ చేసేసేసి పిల్లలందరూ కూడా చేసే ప్రక్రియకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అసలు యాక్చువల్ అందరం ఎండలో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేము. సో ఇచ్చినటువంటి టైంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపడుతూ మిగతా వారికి ఆదర్శంగా నిలవాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి ఈ శుభోదయ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ఎజాజ్ అహ్మద్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది శ్రీ లలనామలి చలన్పాద మంజీర మంజుల ఘలంఘల రావాలకు నిలయం. ఇది శ్రీవాణి వీణా నిక్వాణములకు అందమైన ఆలయం. ఇది అపర చాణుక్యులైన రాజకీయ దురంధరులకు ఆటపట్టు. ఇది 64 కళల పరిమళల హరులు విహరించే వనం. ఇక్కడ కవికోకిలల కలగానంతో నిత్యమూ వసంతమే. ఇక్కడ నటేశునికి బదులు రమేశుడే నాట్యం చేస్తాడు. పురప్రజల మానస సరోవరాలలో కళారాజహంస విహరించేది. ఇదే పేరు చెప్తేనే చాలు
ఎదకు ఆనందాన్ని పంచే మెదకు సీమ సీమంతిని గళసీమలో తారాహర తరళ స్ఫూర్తితో ప్రకాశించే ప్రసిద్ధిగన్న రససిద్ధిపేట. విభిన్న సంస్కృతీ సుమాలు పరిమళించే తోట. భక్తి ముక్తి రక్తి ముప్పేటలుగా అల్లుకొన్న బంగారు కోట. సిరుల తల్లికి స్థిర నివాసం, చదువుల తల్లికి నిత్య నివాసం, కళల కల్పవల్లికి ఆనాది నుంచి ఆవాసం ఆనంద గోపురం ఈ సిద్దిపేట. శ్రీలక్ష్మికి నిత్య నివాసమై, శ్రీ సరస్వతికి సదా ఆవాసమై, కవికోకిలల కలకూజితాలతో నిత్య నూతన మధుమాసమై, మధుర మనోజ్ఞ సంగీత శ్రీనివాసమై, నాట్య రమేషులతో అపర కైలాసమై, చిత్రకళా రుస్తుములతో ప్రశస్తమై, అపర యుగంధరులైన రాజకీయ శేఖరుల నేస్తమై, అన్నిటా పెద్దపీట వేసుకున్న సిద్దిపేట ఇది. శుభోదయ స్వచ్ఛ ఛాంపియన్ చేసిన కృషికి అభినందిస్తూ సిద్దిపేటను స్వచ్ఛందంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. నమస్కారం.